ఎటు పోతున్నారు కొద్దిగా పొలం కాడికి పోదే అత్త. పొలం కట్టు జల్లే అత్త, అది లేవలే ఇంకా లేపు. పొలం కింది మళ్ళీ నీళ్ళే లేవు కదా, ఇంట్లో నీళ్లు ఉన్నాయి. మరి దీంట్లో అలా ఇట్లా ఎండ్రకాయ ఎలకలు ఇట్లా పొక్క చేసినాయా రాగాను అది లేచి మునగపాయ. పొలం ఇట్లా మునిగాబట్టే నువ్వు తెలంగాణ వాడా? పొలం ఇట్లా మునిగాబట్టే? అవునేమో ఇంట్లో నీళ్లు ఉన్నాయి, ఇంట్లో నీళ్ళు లేవు ఎందుకు అంటావు? ఏమైందంటావు? అవునే బా, పొలమే నీళ్ళు ఎండబట్టి అబ్బాట్లేమో అన్ని ఎండబెట్టబట్టి అదేమో కట్టెలు కాబట్టి ఇదేమో భూమి మొత్తం ఆయన వాయింది. నువ్వు నీతో రాకపోతే మరి వాళ్ళకి ఇచ్చిన బస్సులు కానీ చేసుకొని మేమేం చేయమంటావు? చంద్రం కాయమంటావా? చంద్రం కాయమంటావా? నువ్వు తెలంగాణ వండబట్టి ఇది ఇల్లు ఎండబట్టి అది ఆనే వండబట్టి ఏం చేయమంటావు? నా రాతని నేను చెయ్యనంటేనో చెయ్యని లొల్లి పెట్టే ఇంటికాడ పోయి ఇట్లా నీళ్లు మాత్రమే పోయి దీనికి కూడా నీళ్లు పెట్టిపో. గీడ ఉన్నది కూడా నీకు సాధన అయితే లేదా? సరే సరే ఇట్లా తిరిగిపోయి పెడతా. ఏం తిరుగుతావు? ఇంకా మొత్తం గుడిపచ్చిన ఇంకేం తిరుగుతావు? ఆడ ఉడిపినవా? ఎలక పొక్కలు అవి చేసినవా? ఏతావు అప్పటికే బాగా చూపిస్తాడేమో నేను నువ్వు మంచి నీకోసం నేను చూడవాలి. అందుకే నువ్వు నాకుంటే ఎంబడి మంచిగా పొలం పంటి పొలం అందుకే ఉంచుకున్నా. సరే నువ్వు రాత్రి వరకు అయితే కొద్దిగా అలుసుకున్నాను. నీకెందుకు? నన్ను నమ్ముకో, నువ్వు అమ్ముకో అమ్ము పెట్టినాను. అవు గాని ఆకలి బాగా పట్టే. బామ్మది గాడు ఇంత పొక్కలు కూడిపిండు, నీళ్లు ఆగుతాయి తింపిండటమో అది కాని ఈ మడి మావాడుతుంది. ఈ మడి వెనుకెళ్ళి అటు మా దుంకుతాయి. ఆకలి బాగా పట్టే. అది లేచిందో లేవలేదు. ఆవులు నోరు లేని ఆవులే. మరి ఆవులకు నా ఆకలి కొరకు చూసుకుంటే ఆవులు ఏం కావాలి? మరి ఆవుల కొరకు నేను చూసుకొని పోతా దబదబా. కొద్దిగా మాత దానికి కాబట్టి గడ్డి వేసిపోతా. ఇంకా సిరిడ్స్కపోతాడు ఆవులను. ఇంటికి వెనక సంగతి ఆవులను చూసిపోతా ఫస్ట్. ఇంకా అన్నే ఉన్నావా? పోల్దోముడు మీద ఇంకెప్పుడు వంట చేస్తే ఆకలి అవుతుంది. నీకు ఎప్పుడు తిండి కోలడే, పొద్దు మాపు తినాలే ఉండాలి అంతే అంటనా? ఇక ఎప్పుడు మొత్తం పొద్దంతా పోయిందా? కొడుకు ఊరు తిరుగుడు సరిపోయా, నీకు వాడలు తిరుగుడు సరిపోయా. మెల్లగా అత్తివి ఇప్పుడు. కొడుకు ఊరు తిరుగుడు సరిపోయా, నీకు వాడలు తిరుగుడు సరిపోయా. మెల్లగా అత్తివి ఇప్పుడు. తినవా? ఏం చేయగలుగుతావు మరి? ఇక పొలం కట్టుకేంటి చెప్పిన వంట అక్కడు మా యొక్క బియ్యి చెయ్యరా? చేసానిగా ఉంటే ఇక బోలు బాబుడు ఇంట్లో వంట చేసుడు పెట్టుడు. ఇంకా నాకేం పని? మరి ఇంకేం చేస్తావు? ఇంకేం చేస్తావు అంటే ఒక్క రోజన్నా మీకు ఆలోచన ఉందా అత్తమ్మ? మరి ఈ పిల్లలు లేరు, ఇన్ని రోజులు అవుతుంది పెళ్ళి అయ్యి. మరి మందందరూ ఏమేమి ముచ్చట్లు పెడతారు ఇంటురా మీరు? పెడతారు. నువ్వేమో వాడలు తిరగబోతావు, నీ కొడుకో ఊరు తిరగబోతాడు. నువ్వేమో వాడలు తిరగబోతావు, నీ కొడుకో ఊరు తిరగబోతాడు. నాకేమో మందితో ఇజ్జత్ మానం పోతుంది. మీకేం తెలుసు? పోతుంది దావకండల్లో దింపబడితే ఇంకేం చేయమంటావు? అయిపోయాయి దావకంలో దింపుతా అయిపోయింది. అక్కడ దేవుళ్ళ కాడ పోయి అడగస్తామని ఎవరికైనా ఉందా మీకు? లేదు మా సైడ్. మరి నువ్వు చెప్పిన కాడికి దొరకపోతే చెప్పు. పెద్దమ్మకు సమ్మక్క దేవుడు వస్తే నిన్న పోయి అడిగచ్చిన. సమ్మక్క వంటతానం ఉందాడ, సమ్మక్క దగ్గర పోమన్నది. పోదాం పోదామని అనుడే, చేసేదైతే ఏం లేదు. మీరు చేసుడే ఎట్లనే అడుగు చెప్పు తింటలేడు కదా. నువ్వు చెప్తినపోతే నేను చెప్తినపోతే మరి ఎవరు చెప్తుంటాడు? ఇక మరి ఏం చేసుడు చెప్పాలి. ఏం చేసుడు అంటే నువ్వే చెప్పాలి. ఇప్పుడు నీ ముందట నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా అనుకో, నువ్వేమంటావు? నా కొడుకుని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావేమని మళ్ళీ నువ్వే అంటావు. అందుకు నువ్వే బుదరకిచ్చి నువ్వే చెప్పు. నేను చెప్పు తింటలేడే ఏం చేసుడే? వినపోతే వాళ్ళన్న పిలిపి, ఊర్లో 10 మందిని పిలిపించాన చెప్పి మరి అట్లన్నా తింటాడేమో. అడగదాం. ఒక చిత్త చెట్టు కింద పెద్దమ్మకు మొన్న దేవుడత్తే వాళ్ళందరూ అక్కడ మంది ఉంటే ఏందో అని పోయినా నేను. దేవుడు వస్తుంది పిల్ల అడుక్కో అని వాళ్ళందరూ అంటే అడిగితే ఆమె చెప్తే అన్ని నిజం అవుతాయట. ఆమె చెప్పింది మీకు సమ్మక్క కొంటతనం ఉందని. ఇక మరి నువ్వు చెప్తున్నాడే నేను చెప్తున్నాడే, మరి ఎవరు చెప్తున్నాను? ఇక నాకంటే చిన్న చిన్నోళ్ళు పిల్లలను బడికి పంపించుకున్నాడు, వ్యాన్లు రాగానే తోలచ్చుడు తోలుకచ్చుకున్నాడు.
నేనేమో ఇంట్లో పనులు చేసే వరకే సరిపోతుంది నాకు. కంది పడితే అవుతారా? ఎప్పుడో దేవుడు ఇచ్చినప్పుడు అవుతారు పిల్లలు. నాకు మాత్రం లేదు, ఎందుకు కాదా? నా తోటలంతా మనవలు మనవరాళ్ళు సంబరంగా పెట్టుకుని తిరుగుతుండ్రు, ఆడుకుంటుండ్రు. నేను వీడిని చేసుకుంటా కూర్చుంటున్నా. నాకు మాత్రం బాధ లేదే. రాగానే చెప్పుదాం కాదు, చెప్పి బుధలకి అందరు అంటారు మీకు సమ్మక్క కొంటకాయ కావచ్చు, ఎప్పుడన్నా వేసిర్రా దేవుళ్ళు అంటే మీరు పట్టించుకోరు, నీకంటే తెలియదు, మీ అత్తకు తెలియదా అంటారు బయటకు పోతే. రాగానే చెప్తా, చెప్తే బుదిరికి ఇచ్చి తోలుకొని పోదాం. బాధపడకంటే బాధ ఉండదు అత్తమ్మ. నువ్వు చెప్తున్నాడే నేను చెప్తున్నాడు, ఏమన్నా అంటే నా మాట ఇంటాడా అంటావు. మరి ఎవరి మాట ఇంటాడు? ఇక బుదికిద్దంతే ఏం చెయ్యాలేనా? లేక లేక లోకయ్య పుట్టిండు, చెప్పు తినకనే గిట్ట చేస్తుండ్రు, ఏం చెయ్యాలి? చెప్తే ఇంటలేడని అట్నే గాలి పిడిచి పెడితే గాలి మనుషులుగా అయిపోతాం అందరం. ఇక చెప్తా, ఇక్కడ వచ్చినాక గట్టిగానే బుద్ధి చెప్తా. ఏం నువ్వేం చేస్తావు? నా ఇజ్జత్ మానం పోతుంది, బయటకు పోతే తలెత్తుకొని తిరగకుండా అవుతుంది. ఏమన్నా అంటే మీ దొంగతనం చేసినావు, అలంగతనం చేసినవే తలెత్తుకొని తిరగకుండా. ఏం చేయకపోయినా ఇప్పుడు ఏదన్నా పోతే మీకు భూములు ఎన్ని ఉన్నాయి, జాగాలు ఎన్ని ఉన్నాయి, రూపాయలు ఎన్ని ఉన్నాయి అని ఎవరు అడగరు అత్తమ్మా. నీకు పిల్లలు ఎందరమ్మా అని అడుగుతారు, అవునా కాదా? అడుగుతారు. మరి నేనేం సమాధానం చెప్పాలి? దేవుడు ఇచ్చినప్పుడే అవుతారు, అన్ని మనం అన్నప్పుడే అవుతుందా? దేవుడు ఇచ్చినప్పుడే అవుతారంటున్నావు. గాలిలో దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే దేవుడికి ఏం కనికరం వచ్చి దేవుడిని దీపం ఆపుతాడా? ఇంట్లో పెట్టుకోవాలి, దేవుడు అంతా అన్నం పెట్టుకోవాలి. చెప్తా, బుదిరికి తోలుకపోతాయి ఈసారి. ఏమో ఈసారి కానీ రాకపోతే సమ్మక్క నాకే వస్తుంది పక్క. అయింది కానీ కూర్చుండా చెప్తా ముచ్చిత. ఇద్దరైనా కూర్చోరు, భూగా అయిందా లేదే? ఆకలి అవుతుంది. భూగాలి ఏం కాలే, నీకు ఊక తిండాపకేనేవురా. తెల్లారు లేచుడు, పొలం కడుకోవుడు, తిరుగుడు, అచ్చుడు, భూగా అయింది అనుడు. ఈ తోటోళ్ళందరికీ పిల్లగాండ్లు అయింది, సంబరంగా అందరు ఆడుకుంటుండ్రు పాడుకుంటుండ్రు. నీకేది లేదు, ఇంకా పిల్లగాండ్ల మీద రోకు లేదు, దేని మీద లేదు. తినుడు తిరుగుడు ఏమైనా. ఇక దేవుడు గడ దేవుని దగ్గరికి ఇందట దేవుడు చెప్పిందట, సమ్మక్క కడుకోతే పిల్లగాండ్లు అవుతారని. పోదాం జసరా తిని తయారుగా. తయారు కావాలా? మొన్న దాకా దవాఖాన పంట దింపినావు, ఉన్న పైసలన్నీ ఒడగొట్టినావు, మళ్ళీ ఇప్పుడు ఒకటి భారం కట్టిందా? ఇక ఏం భారం రా, చెయ్యంగా ఏ దేవుని తయారు కావాలి, పోవాలి. అనేవా పోలన్నా మొక్కినాక పిల్లలు అయితే పిల్లల్ని పట్టుకొని ఎత్తుకొని మొక్కేస్తారు కానీ మీరు పిల్ల ఉట్టకుండా కుల్ల తయారు చేసినట్టు, పిల్ల ఉట్టకుండా కుల్ల తయారు చేసినట్టు. పిల్ల ఉట్టినాక మొక్కుడే, పిల్ల ఉట్టక ముందు మొక్కుడే పోవాలి. మనకు ఆడిపోతేనే అయిండ్రు ఇది వరకు పిల్లలు, మళ్ళీ కూడా ఆడిపోతేనే అవుతుంది అని చెప్పింది దేవుని దగ్గర. అంతే అంటావా? బురదల రాయేసినట్టు ఎక్కడ చూసినావా? పిల్ల ఉట్టినాకనే అత్తనని మొక్కాలన్నట, పిల్ల ఉట్ట దాకింటనే పూజలు చేస్తాడట. పిల్ల ఉట్టినాకనే అత్తనని మొక్కాలన్నట, పిల్ల ఉట్ట దాకింటనే పూజలు చేస్తాడట. ఆయనవా ఈమె అయితే చెప్తాను నీ కోడలు గాని, పొలమేరమ్మ అంటేనో మంది పిలిచి రమ్మ అంటేనో నాకు పూజకు పోద్దు అని పిలుచుకరమ్మని అక్కడ పొలం వేసి తిట్టి ఒడ్లు ఎక్కరాయ మంది అట్టిరే సర్ది పట్టుకరాయ అంటేనో నాకు కోపికెలే గాని. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇది భారం కట్టిరు ఇక సమ్మక్క సారక్క అని. నీకు చేసుకోరాదా? అదే చెయ్యండి అడే కానీ మానగోడలని భలే వెనకస్తున్నావుగా. ఇక ఉన్న పైసలన్నీ దవాఖాన పోపించి నువ్వు మానగోడలు అనుకుంటా. అలా చూసినావా? ఓ ఇంటాడు నా కొడుకు ఇంటాడు బాగా అంటివి కదా. ఓరుడు కూడా ఎట్లా ఓరుకుంటావు? కూడా ఇటే వస్తుంది. ఏంద్రా పొద్దున మళ్ళీ ఏంది అట్లా కాదురా చందు, ఓలన్నా పిల్లలు సాగు దేవుడా మాకు పిల్లలు అయితే మేము అత్తాన్ని మొక్కుతారు, వీళ్ళు పిల్ల పుట్టక ముందే కుల్ల తయారు అక్కడ సమ్మక సారక్క మళ్ళా బిత్తర కడతారు. అట్లా కాదే, నువ్వు అన్నిటికీ ఆవశ్యపడదు. ఇప్పుడు మనం తాగబోతాం తినబోతాం ఈ జాతరనే కానీ పొయ్యత్త ఏమైతుంది? ఒక్కో కాడనేమో మనం పోతే అవుతారు, ఒక కాడ పొయ్యత్త అవుతారు. పెట్టు నీకంటే చిన్నోడు ఆయన కాలేరు ఇద్దరు. ఈ మనిషికి మొన్న పోయినసారి పోయొచ్చి ఇప్పుడు కావన పిల్లలు పుట్టారు. మంచిగా
పొమ్మంటావారా అయితే రారా రెడీ అయినామే నీ మాట నీకు అయి రారా ఆవుల పిల్లలు పుట్టిరేమన్నా ఇద్దరు కావాలి పిల్లలు పుట్టిరు నీకు అయ్యి రారా అని అంటున్నావు నాకు తెలుసా చెప్తాడా అంటే వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా చూసింది ఏంటి ఇంటికి చూడపోతే దునియా మొత్తం మాట్లాడుకుంటారు ఆయనకి ఇద్దరు కావాలి పిల్లలు పుట్టిరని పోదా ఇప్పుడు పోదాంపా నాకు బండి రెడీ చేస్తా సపరేట్గా పో మీ కారేనారా మరి మనదేనే అరే తమ్మి పైసలు అయ్యి సార్ మేము ఆల్రెడీ రెడీ అయినాం నాకు ఆయన తగ్గి అటు పోయి ఇట్లా పోయి చూసేద్దామని చెప్పేసి బయటకు వెళ్ళినాం పోతా అని చెప్పేసి ఇటు అతను లొల్లి పెద్ద దౌడ తయారెత్తి నీకేనా మేము ఇద్దరం అటుగానే పోతున్నావు కార్లా నువ్వు రా అని అంటారు వెనక కూర్చో వీళ్ళందరూ గులకిన కమ్ముతావా ముగ్గురు పట్టరా వెనక మంచిగా పడతారు సరే అవా పోదాంపా మరి చెందు తిట్టనేమో తిట్టిందంటాను ఎప్పుడు పైసలు రాసించుడే ఇక మా అత్త మాట నా మాట ఇంటాడు నీ మాట ఇంటాడు మా ఇద్దరు మాట విన్నారా చూసినా దోస్తులు రాగానే తలకాయ ఊపిడు ఆడు ఏంది నా తమ్ముడు ఈయన మాటనే కాదే ఇప్పుడు అంటే అంటా ఉంటాయి ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే నేను కాడికి వచ్చే మరి వదిలికి ఏమనిపిస్తుంది మళ్ళీ వీళ్ళు సోపదులు ఇవరిదాకా గంత ఎగిరిండు ఇలా అట్లనే మళ్ళీ ఏమని నేను కూడా ఏమన్నదిరా పాపం మంచిదే పోదాం పాయిగా మరి సంసారి ఎంత మంచి ఇప్పుడు వాళ్ళు కారు తెస్తామంటే రెడీ అవుతాను ఎట్లయితే ఎట్లయినా మంచిగా పాడతాము తయారైనా మరి బా బండి పట్టుకున్నా పోరి మరి తప్పిస్తాడు ఏ ఆయన కార్లో ఓడేదా తప్పించలేదు బస్ కి అయితే తప్పిస్తా గారి ఎంత హుషారున్నాడు ఒక్కడే కొడుక లేక లేక ఒకటి లోకయ్య అని లోకమంతా మామ ఇప్పుడు దునియా మొత్తం ఇస్తాడు ఆ మామ కూడా నవ్వుతుంది సంబరం వచ్చింది దేవుని కాడికి ఇక పోదాం అనేవరకు నవ్వుతుంది చూడు ఇక లేవు ఇక కత్తిరించి ఆధారం చేసి బజార్ వచ్చిన అక్కడికి రాలి కానీ లేవు పోదాం ఏమైందమ్మా ఇంకా దొరుకుతారా చీరలు నీకు తొందరగా మనిషి ఎటు మారేది తెలియదు చెప్పనా అన్ని మంచి అన్ని గుర్తు చేసుకుని అన్ని పెట్టు మళ్ళీ అడిగినాక ఇది అదంటే పిసినారు మొక్కపోడు ఓటుంటోటి ఉండదు మళ్ళీ మనకు గతి అన్ని చదివినట్టేనా ఇంకేమన్నా ఉన్నాయి పెట్టేటి అంతేనా మరి ఇక దేవుడికి దండం పెడదాం పట్టు ఎక్కడున్నాడో నల్ల మొక్కపోడు దా మళ్ళా ఎక్కడున్నాడో ఏడున్నాడో మళ్ళా దమ్ము మళ్ళా పోరన్న ఎంకలు అన్నట్టు ఎంకలు ఆడాలి పా మత్తుగా పా వాళ్ళ మీద వచ్చి చదివిరా పోయిర్రా గంట ఇది గదే తిరుగుడు పా సంబరం కొద్ది కోపం అది సంబరమే కాని పా అవా 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 మంచిగా తుమ్మ పోయా పొమ్మన్నట్టు తుమ్ము తమ్ముడై పొమ్మన్నట్టు ఓసి మొండి ముండ కొడుక ఏమో చెప్పినట్టు పట్టి పట్టి పందనవరు పడితే గోడ సట్టుకొని ఊడి చేసుకున్నట్టు బట్టలాడంగా బయలు నలవకపోరు తుమ్ముడు పెట్టిండు ఇక వద్దనే కదా జాతర ఇదే కదా మీరు వేసే వేషాలు పోదాం రాయే తుమ్మినాక పోతారా ముండ కొడుకు ఏమన్నా అయితే జనమంతా ముచ్చట పెట్టుకుంటారు వీళ్ళకి ఏం రోగానికి వేరు తుమ్ముకంగా కూడా అనరా అవునా ఇక దేవుడు అయిరాదు మీకు పిల్లలద్దు ఇక నాకు ఈ మొగడద్దు నేను పోతాను ఉండూరి మీరే ఉండూరు ఇక ఉండూరి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి అందరు బాగుండాలి అందులో మా టీం ఉండాలి అందరికి ముందుగా సమ్మక్క సారక్క జాతర శుభాకాంక్షలు మీరు ఇప్పటిదాకా మమ్మల్ని ఎట్లా ఆదరిస్తున్నారో ఇక ముందు కూడా అలానే ఆదరించండి మిమ్మల్ని అలరించడానికి మేము ముందుకు వస్తాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈసారైనా పోయేస్తాం అనుకుంటున్నాం మా అన్న ఏం చేస్తాడు మీరు లైక్ చేయరు మీరు లైక్ అయితే మేము పోతాం లేకపోతే ఇన్నే ఉంటాం కార్లో ఉత్తాయన అందరికి హాయ్ శరణార్థి అందరికి మరి సమ్మక్క సారక్క అందరికి శుభాకాంక్షలు మా టీం తరఫున మరి మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకరు గంట కొట్టుడు మర్చిపోకరు అందరికి మళ్ళీ ఒకసారి నవ్వుతూ ఉంటారు మీరు నవ్వుతూనే ఉంటాం ఓకే బాయ్ బాయ్